ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఏం చెప్పాలి, నేను స్పిరిచువల్ ఫ్రెండ్ నాకు ఒక అబ్బాయి ఉంటాడు, నా చందు అని నా ఫ్రెండ్, నా మిత్రుడు. అతను నేను చిన్న ఎగ్జాంపుల్, ఒక రైటర్గా ఎలా ఆలోచిస్తాడు అనేది. మేమిద్దరం దీక్షలో ఉన్నాం, నవరాత్రులకి అయిపోయిన తర్వాత దీక్ష విరమణకి విజయవాడ బయలుదేరాం. విజయవాడ బయలుదేరినప్పుడు ఆన్ ది స్పాట్లో స్ప్రింకిల్, చిరుజల్లు అంటారు చూసారా, స్ప్రింకిల్లా వర్షం పడుతుంది. నేను దాన్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నా. వెనుకలో నా మిత్రుడు కొంచెం భయపడ్డాడు, మాత వర్షం పడుతుంది త్వరగా పోదామా, నువ్వు ఎంజాయ్ చేస్తున్నట్టున్నావు. లేదు లేదు లేదు, నేనేం మాట్లాడలా. మళ్ళీ అడిగాడు, స్పీడ్కి వెళ్దాం పదా ఇదంటే, నీకు ఇది వర్షంలా కనపడుతుందా, నాకు అలా కనపడట్లేదు. అమ్మ అయ్యా అమ్మకి చెప్పినట్టున్నాడు, తలస్నానం చేయి, పిల్లలు వస్తున్నారు దర్శనం ఇవ్వు అని. తలస్నానం చేసి అమ్మ జుట్టు ఆరబోసుకుంటుందిరా. ఆరబోసుకుంటున్నప్పుడు పాదాల దగ్గర మనం ఉన్నాం కదా, ఆ చిరుజల్లు మన మీద పడుతుంది, ఆ తుంపర మన మీద పడుతుంది, ఆ జుట్టు ఆరబోసుకుంటున్నప్పుడు. తొందరగా వెళ్దాం పదా అన్న. ఒక్కసారి నా ఫ్రెండ్ అంటే నేను చిన్నప్పుడు మా అమ్మ కాలు పట్టుకున్నప్పుడు మా అమ్మ జుట్టు ఆరబోసుకుంది గుర్తొచ్చింది నాకు. ప్రతి ఒక్కరికి ఎక్స్పీరియన్స్ అయి ఉంటుంది అది. అమ్మ జుట్టు ఆరబోసుకుంటుంది, వీడు ఎక్కడ పడిపోతాడా అని కాలు దగ్గర అలాగే పట్టుకొని కూర్చుంటుంది. అలా పెట్టినప్పుడు ఆ సూర్యరశ్మి దగ్గర నుంచి ఆ చిన్న చిన్న తుంపర పడుతూ ఉంటుంది. అది ఎక్స్పీరియన్స్ అయ్యా నేను ఆ రోజు. ఒక్కసారి లేదు లేదు లేదు, శివయ్య అమ్మకి చెప్పినట్టున్నాడు, పిల్లలు వస్తున్నారు తలస్నానం చేసి పిల్లలకి దర్శనం ఇవ్వని. అమ్మ తలస్నానం చేసి దర్శనం ఇవ్వడానికి ఏమంటారు జుట్టు ఆరబోసుకుంటుందిరా, మేబీ ఆ తుంపర పడుతుంది అనుకుంటా అన్న. ఒక్కసారి అంటే మేము చూసేది అది, ప్రతిదాన్ని దేనికో దానికి లింక్ చేస్తాం అనమాట, ప్రకృతిని కానీ పక్కనున్న మనిషిని కానీ ఆ వెకిలినవిని కూడా. సో ప్రతిదాన్ని అలా లింకప్ చేసి ఉంటాం కాబట్టి కొన్ని అలా వస్తూ ఉంటాయి. అప్పటి వరకు అలా మాట్లాడిన ఫ్రెండ్ ఒకసారి చేంజ్ చెప్పాడు, నువ్వు చాలా డెప్త్లో ఉన్నావు అని చెప్పి.